అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మీరు 1 crore ఎలా సంపాదించాలో చూస్తారు. సో ఈ వీడియోకి డిస్క్లైమర్ ఏంటంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే, నేను ఆలోచించి రాసుకున్నది. సో మీకు ఒకవేళ పాటించాలనుకుంటే పాటించండి, లేదు లైట్ తీసుకోవాలంటే లైట్ తీసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లైఫ్లో 1 crore సంపాదించాలి అంటే 1 రూపీతోనే స్టార్ట్ అవుతుంది. సో ప్రతిదీ కూడా మనం ఏదైనా చెయ్యాలి అంటే మనీని సంపాదించాలి అన్నా సేవింగ్స్ చేయాలన్నా కూడా ఆ రూపాయే కారణం. సో రూపాయితోనే స్టార్ట్ అనేది అవుతుంది కాబట్టి సో 1 crore జర్నీలో కూడా 1 రూపీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 1 రూపీని కూడా వేస్ట్ చేయకుండా సేవింగ్స్ చేస్తే హ్యాపీగా 1 crore అనేది రీచ్ అవుతాము. సో ఫస్ట్ 1 lakh చిట్టి అయితే వేయాలి. 10 monthsకి వచ్చేసి 10,000 అలాగా వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1 year పట్టిపోతుంది 1 lakh సేవ్ చేయడానికి. అదేలాగా ఇంకో సంవత్సరం ఒక 10,000 వేసుకున్నా కూడా 1 lakh అనేది సేవ్ అవుతుంది. సో అదే సంవత్సరంలో ఇంకో 2 yearsకి 5 lakhs చీటీ అనేది వేసుకుంటే సో 20,000, ఇక్కడ 30,000లో నేను మంత్లీ సేవ్ చేసుకున్నా సరే నాకైతే 2 yearsకి 6 lakhs అనేది నేను సేవ్ చేయగలుగుతాను. ఇక్కడ 5 lakhs, ఇక్కడ 1 lakh, 6 lakhs. ఇక్కడ ఇంకో 2 years అనుకున్నా కూడా 5 lakhs ప్లస్ 1 lakh 6 lakhs అంటే 12 lakhs. నాకు 4 yearsకి నేను 12 lakhs అనేది సేవ్ చేయగలుగుతాను మంత్లీ 30,000 సేవ్ చేస్తే. సో ఇలా నేను చేసుకున్న 12 lakhs నా చేతిలో ఉంటుంది. అంటే 4 yearsకి 12 lakhs అవుతుంది. సో కొంతమందికి 4 years ఎక్కువ అనుకోవచ్చు, కొంతమంది తక్కువ అనుకోవచ్చు. సో మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. సో నేను నాకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి ఇంతైతే రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అలాగా 12 lakhs సేవ్ అయింది కాబట్టి సో 12 lakhsలో 1 lakh మా పాపకి మేము 1 yearకి ఒకసారి సుకన్య వేస్తున్నాం కాబట్టి దానికి వెళ్ళిపోతుంది. సో అలాగా 11 lakhs అయితే మిగిలిందనమాట. సో ఇక్కడ 11 lakhs అయిన తర్వాత నేను ఆ 11 lakhsని తీసుకెళ్ళి లీజుకి వేసుకుంటాను. ఒక ఇల్లుని లీజుకి తీసుకొని సో అందులో అయితే ఉంటాము. 11 lakhs అంటే హ్యాపీగా 2 BHK వస్తుంది. సో మేమున్న ఏరియాలో 2 BHK అయితే కంపల్సరీ వస్తుంది. సో అలాగా లీజుకి వేసుకుంటే మాకు రెంట్ ఉండదు, అలాగే ఒక మంచి హౌస్లో అయితే ఉండగలుగుతాము. సో నాకు ఇంకెక్కడా నమ్మకం లేదు కాబట్టి సో ఎవరికి డబ్బులు ఇచ్చినా తిరిగి రాదు కాబట్టి సో రెంట్కి తిన్నామనుకోండి మనకు రెంటు ఉండదు, అలాగే మనీ అనేది ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు వాళ్ళ ఇంట్లోనే మనం సెటిల్ అయిపోవచ్చు. సో వాళ్ళు మనీ ఇస్తేనే మనం ఖాళీ చేయొచ్చు అనమాట. సో ఇలా ప్లాన్ చేసుకుంటే నాకు రెంట్ తగ్గుతుంది. సో చీటీ కట్టడం కూడా ఈజీ అవుతుంది అనమాట. సో అలాగా 11 lakhs అనేది నేను 4 yearsలో సేవ్ చేసుకున్న అమౌంట్తో నేనైతే రెంట్ లేకుండా హ్యాపీగా ఒక ఇంట్లో ఉందామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిగతా 1 crore నేను ఎంత సేవ్ చేయాలి? 99 lakhs అయితే సేవ్ చేయాలి. 99 lakhs అంటే ఇక్కడ కౌంట్ చేశాను నేను ఓవరాల్గా ఒక 9 అంటే 30 to 33 yearsలో నేనైతే 1 crore అనేది సేవ్ చేయగలుగుతాను. ఇలాగే చీటీ కట్టుకుంటూ సేవ్ చేస్తే ఆల్మోస్ట్ నాకు 32 years 33 years పడుతుంది. అంటే నా ఏజ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఒక 30 years, నాకు ఇంకో 32 years అంటే ఆల్మోస్ట్ 62 yearsకి నేను 1 crore అనేది ఇదే విధంగా చీటీ కడితే మాత్రం నేనైతే సేవ్ చేయగలుగుతాను. సో ఓకే ఇది అనుకుందాం. సో ఒకవేళ మిడిల్లో చనిపోతే సో అది కూడా ఆలోచించాలి కదా. సో అందుకే నేనేమనుకున్నానంటే సో ఉందాము ఒక లగ్జరియస్ హౌస్లో ఉందాము అని చెప్పి. లగ్జరీ అంటే మంచి ఎమ్యూనిటీస్ అంతా ఉండడం కాదండి. నాకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే ఒక ఓన్ హౌస్ ఉంటేనే కదా. సో అలాగా 32 years నేను ఇలా సేవ్ చేసుకుంటూ పోతే ఒకవేళ హాఫ్ లైఫ్ నాకు అందులోనే వెళ్ళిపోతుంది కాబట్టి సో నేను ఆ 11 lakhsని ఇంకెలా సేవ్ చేయాలి అని ఒక ఆలోచన అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఒకవేళ 4 years నేను సేవ్ చేసి కూడా ఒక ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చెయ్యొచ్చు. సో ఇంకో 4 years అవుతుంది. అక్కడ 4 years, ఇక్కడ 4 years, ఆల్మోస్ట్ 8 years అనేది నాకు ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరిపోతుంది. ఆల్మోస్ట్ నాకు లీజ్కి వచ్చేసి 11 lakhs ఉంది కాబట్టి సో ఇక్కడ ఒక 11 lakhs అయితే నేను సేవ్ చేయగలుగుతాను కాబట్టి సో ఆల్మోస్ట్ నేను ఎంత సేవ్ చేస్తానండి? సో 11 lakhs 22 lakhs అయితే నేను సేవ్ చేయగలుగుతాను. సో అలాగా నా సేవింగ్స్ మీదనే ఉంటుంది. సో నేను ఈ మనీని ఈ 11 lakhsని ల్యాండ్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాను.
సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బాండ్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. సో ఏదైనా అమౌంట్ మిగిలితే గోల్డ్ బాండ్స్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే 8 years హోల్డ్ చేస్తుంది కాబట్టి. సో ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎక్కువ ₹1,00,00,000 నీకు 32 ఏళ్ళకి నువ్వు సేవ్ చేయగలిగితే మిగతా లైఫ్ అంతా నీకు సేవింగ్స్లోనే ఉంటుంది కదా, ఇంకెక్కడ ఎంజాయ్ చేస్తావు అని చెప్పి. సో నేను అందుకనే ఒక 11 lakhs అమౌంట్ని లీజ్కి వేసాను కాబట్టి నాకు రెంట్ ఉండదు. సో రెంట్ లేకుండా నేను ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు, ఏం కొనుక్కోవాలంటే అది కొనుక్కోవచ్చు, ఏం తినాలన్నా అది తినచ్చు. సో ఇలాగా చిట్టీలు వెళ్తూ ఉంటాయి, రెంటుతో మనీ వచ్చేసి సేవ్ చేసుకొని ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు నేను ఇంకా సేవింగ్స్ గురించి ఆలోచించినా కూడా ఇంకా ఎక్కువగా కూడా సేవింగ్స్ అనేది చేయొచ్చు. గోల్డ్ మీద కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఏదో ఒక రకంగా అయితే సేవింగ్స్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ 20sలో ఉన్న వాళ్ళు ఈ వీడియోస్ చూస్తున్నారు అంటే మీకు 32 years మీకు ఈ సేవింగ్స్ చిట్టీల్లోనే ఉంటే 52 years అయితే అవుతుంది. 30 yearsలో ఉన్న వాళ్ళు చూస్తే 62 years అయితే అవుతుంది. అదే 40sలో ఉన్న వాళ్ళు చూస్తే 72 years అయితే మీకు 1 crore జర్నీ చేయడానికి 1 crore సేవ్ చేయడానికి మీ జర్నీ అయితే అంతవరకు సరిపోతుంది. లేదు మేము హౌస్ కొనేస్తాము, ఒక 11 lakhs తీసుకెళ్ళి రెంట్ లేకుండా ఒక ఇల్లు తీసుకుంటాము అనుకున్నా కూడా ఓన్ హౌస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. డౌన్ పేమెంట్ కట్టేసి మీకు ఆ ఇంటికి లోన్ అయితే శాంక్షన్ అయిందనుకోండి, హ్యాపీగా లోన్ తీసుకొని ఇల్లు అయితే కట్టుకోవచ్చు. సో ఆ 11 lakhs మీకు సేవింగ్సే. సో మీ చేతిలో మనీ ఉన్నా, మీకు ఒక ప్రాపర్టీ ఉన్నా, మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నట్టే కాబట్టి సో మీరు అలా రెంట్ ఇచ్చే ఇల్లులు చూసుకొని తిరిగి చూడండి, ప్రతి ఇల్లు వెళ్ళి కనుక్కోండి. ఆ ఇల్లులు ఎలా ఉన్నాయి, రెంట్ ఎలా ఉంది అని అన్నీ కనుక్కున్న తర్వాత ఆ 1 crore లోన్ తీసుకొని మీరు ఈఎంఐతో అయితే రెంట్ వచ్చేలాగా చూసుకోండి ఆ ఇంటికి. సో రెంట్ వచ్చిందనుకోండి మీరు ఈఎంఐ అయితే రెంట్ ద్వారా కట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 crore మీ చేతిలో ఉన్నట్టుంటుంది. సో ఈ 22 lakhs మీరు డౌన్ పేమెంట్ కట్టినా కూడా మీకు హ్యాపీగా మంచి ఇల్లు అయితే వచ్చేస్తుంది వితిన్ 8 yearsలో. లేదు మేము ఒక 4 yearsలోనే ఇల్లు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఆ 11 lakhs డౌన్ పేమెంట్ కట్టేసి మీరైతే ఈఎంఐలో ఇల్లు అయితే తీసేసుకోవచ్చు. సో ఈ లీజ్ అమౌంట్ పెంచుకుంటూ ఒకవేళ లగ్జరీ హౌస్ కోసం మీరు చూస్తూ ఉంటే, లగ్జరీ మీన్స్ నేను ముందుగానే చెప్పాను, మనకు ఒక మంచి హౌస్ కబోర్డ్స్ లైటింగ్స్తో ఒక మంచి హౌస్ కోసం చూస్తూ ఉన్నా కూడా ఇలా అమౌంట్ని లీజ్ అమౌంట్ పెంచుకుంటూ పోయినా కూడా మీరు ఒక ల్యాండ్ తీసుకొని కట్టుకోవాలన్నా కూడా హ్యాపీగా అయితే మీరు కట్టుకోవచ్చు. అంటే మంచి ఏరియాలో తీసుకున్నారనుకోండి రేట్ అనేది బాగుంటుంది, మీకు లోన్ కూడా మంచిగా ఇస్తారు. సో ఒకవేళ మాల్లో ఒక డబ్బులు పెట్టి మీరు ఒక మాల్లో ఒక ఫ్లోర్ కొన్నా కూడా, ఒకవేళ బెంగళూరు హైదరాబాద్లో నుంచి చూస్తున్న వాళ్ళైతే ఇలా ఒక మాల్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఒక ఫ్లోర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకైతే రెంట్ వస్తుంది హ్యాపీగా. సో రెంట్ ద్వారా కూడా మీరు సర్వైవ్ అవ్వచ్చు. సో ఇలా డబ్బుల్ని వేస్ట్ అవ్వకుండా డబ్బు కోసం పనిచేయాలి, డబ్బు కోసమే పనిచేయాలన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే, లేదంటే ఇలా ఈజీగా మీకు 1 crore అచీవ్ చేయాలంటే చిట్టీల ద్వారా కానీ, ఇది ఫిజికల్గా త్వరగా వచ్చేస్తుంది మీకు మనీ. 2 yearsలో మీ దగ్గర 5 lakhs అమౌంట్ ఉంటుంది, 6 lakhs అమౌంట్ ఉంది. అదే 4 years అంటే 11 lakhs to 12 lakhs అమౌంట్ అయితే మీ చేతిలో ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడో 20 years మీరు వెయిట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ అలా చేయలేము అనుకుంటే మీరైతే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు చిట్టీలు తీసుకున్న వాళ్ళు ఎగిరిపోతే ఏం చేయాలి అంటే అనుకోవచ్చు. సో అలాంటప్పుడే మీరు ఎవరి దగ్గర కట్టాలి, ఎక్కడ కట్టాలి అని తెలిసి ఉండాలి. సో మీకు ఒక నమ్మకమైన వ్యక్తి ఉన్నారు, లేదంటే మీరు ఫ్రెండ్స్ అనుకోండి, కొలీగ్స్ ఉంటే కొలీగ్స్ ద్వారా కట్టచ్చు, లేదంటే మీకు ఒక రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ ఉంటే రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ ద్వారా కూడా మీరైతే చిట్టీలు కట్టుకొని వాళ్ళకు ఒక మంచి ఇల్లు ఉండాలి, అలాగే వాళ్ళు మంచిగా సెటిల్ అయి ఉండాలన్నమాట. సో కానీ చిట్టీలు మీకు రిస్క్ అనిపిస్తే ఓన్లీ 4 yearsలో మీరు ఒక ఇల్లు తీసేసుకొని హ్యాపీగా బ్యాంకుకి ఈఎంఐ కడుతూ బతికిపోండి, రెంట్ వచ్చేలాగా చూసుకోండి. అలాంటప్పుడు మీకు మీ చేతిలో నుంచి ఎలాంటి డబ్బులు ఖర్చు అవ్వవు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోండి, హ్యాపీగా ఒక ఇల్లు అయితే మీరు అచీవ్ చేయగలుగుతారు. సో ఈ వీడియో ఎవరికైనా ఒకరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీ. నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను, చూడాలి ఎంతవరకు అవుతుంది ఎంతవరకు అవ్వదు అని చెప్పేసి. సో మీలో ఎవరికైనా ఈ ఐడియా నచ్చితే మీకు ఎలా అనిపించింది, ఇంతకీ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పేయండి. టేక్ కేర్, బాయ్.